శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారికి మరొక 40 గంటల్లో ఒక స్త్రీ దూసుకొస్తుంది. హఠాత్తుగా ఫోన్ చేస్తుంది. అది కూడా పాస్ట్ లైఫ్ కనెక్షన్. వీడియోని జాగ్రత్తగా చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియోని పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోని గనక మీరు స్కిప్ చేసినట్లయితే మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. కాబట్టి శ్రద్ధగా వీడియోని ఆలకించండి. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ని క్లిక్ చేసినట్లయితే కనుక మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా చేరుకుంటుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారికి హఠాత్తుగా ఒక స్త్రీ నుంచి ఫోన్ కాల్ అనేది వస్తుంది. మీకు ఆ ఫోన్ కాల్ ఎలా ఉండబోతుందంటే మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతుంది. అది మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్కి సంబంధించింది. ఆడవారైనా మగవారైనా సరే ఆ యొక్క స్త్రీతో మీకున్న సంబంధం, సాన్నిహిత్యం ఇదివరకటి రోజుల్లో మీరు చాలా సన్నిహితులుగా ఉండేవారన్నమాట. అంటే ఎంతో సఖ్యతగా ప్రేమానురాగాలతో పరిచయం అనేది మీకు ఏర్పడిపోయింది. గతంలో ఆ బంధం వల్ల మీరు చాలా సంతోషంగా ఉండేవారు. మీకున్న ప్రతి ఒక్క సమస్యని గురించి, అలాగే మీరు పొందుకునే ప్రతి ఆనందం గురించి, చిన్న చిన్న అంశాలను కూడా వారితో షేర్ చేసుకుని మీరు ఇదివరకైతే చాలా సంతోషాలను పొందుకున్నారు. అలాగే చిన్న చిన్న గొడవలు, సమస్యలు వచ్చినప్పటికీ కూడా సర్దుకొని మీ సంబంధం అనేది కొనసాగింది. ఆడవారైతే ఆడ స్నేహితుల గురించి, అలాగే మగవారైతే అది అక్రమ సంబంధాల గురించి అయినా కావచ్చు. కానీ ఆ స్త్రీ వలన మీ జీవితంలో ఇప్పుడు మాత్రం తగిన ఫలితాలైతే లేవు. ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోయే రీతిగా అయితే మీకు పెను నష్టాన్ని కలగజేసే విధంగా అయితే మీకు ఆ స్త్రీ నుంచి వచ్చే మాటలైతే ఉండబోతున్నాయి. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? అలాగే మీ జీవితంలో ఆ స్త్రీ వలన, అలాగే ఇప్పుడు ఆ స్త్రీ జోక్యం వలన మీకేం జరగబోతుందో తెలుసుకోవాలంటే గనక ఖచ్చితంగా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ రాశికి సంబంధించిన ఆడవారు మీకు గతంలో మీ సన్నిహితురాలుగా ఉన్న ఒక వ్యక్తి నుంచి మీకు హఠాత్తుగా అయితే ఒక విషయం తెలుస్తుంది. ఆ విషయం ద్వారా ఆ వ్యక్తికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య గురించి, అలాగే ఇప్పుడు తాను ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి మీకు తెలియచేసి మీ నుండి సహాయాన్ని కోరవచ్చు. అలాగే మగవారైనా సరే మీ యొక్క అక్రమ సంబంధాలు గాని, అలాగే గతం తాలూకు మీ ప్రేమ భాగస్వామి ద్వారా గాని ఈ విషయం అయితే మీకు తెలియబోతుంది. అప్పట్లో మీరు ఎంతో ప్రేమగా ఉన్న ఆ బంధం చిన్న చిన్న మనస్పర్ధల వల్ల, కొన్ని ఆటంకాల వల్ల, అవాంతరాల వలన మీరు విడిపోయి ఎవరికి వారు జీవితంలో ప్రశాంతంగా ఉంటున్న సమయంలో తిరిగి మరలా ఆ సంబంధం అనేది మీ వద్దకు వస్తుంది. అటువంటి సమయంలో మీరు ఆ యొక్క మాటలను విని ఎంతో సంతోషపడతారు. ఎప్పుడు ఊహించని కొత్త ఆనందాన్ని, అనుభూతిని పొందుకుంటారు. అలసిపోతూ రోజు సాగిపోతున్న మీ దినచర్యలో ఇది ఒక కొత్త ఊరటగా మిగులుతుంది. అలాగే మీరు ఆ విషయంలో ఆ మత్తులో గనక డీప్గా మునిగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది. ఆడ సన్నిహితులు ఎవరైనా గనక ఇటువంటి వ్యక్తి నుండి మీకు సహాయం గనక ఆశిస్తే వారు మీ ద్వారా మంచి సహాయాన్ని ఆశిస్తున్నారు, కానీ అది మాత్రం మీకు మేలుకరంగా ఉండదు. వారు మీ జీవితాన్ని చూసి ఎంతో ఈర్ష్యపడుతూ మీ సంతోషాలను కూడా దూరం చేయాలని మీ జీవితంలోకి వచ్చారు. ఇది మాత్రం మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ప్రేమ భాగస్వామి అయితే గనక ఆ జీవితం వల్ల, అటువంటి వ్యక్తుల వలన మీరు అప్పటికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా ఉండటానికైతే మీకు మనసులో ఆనందాన్ని కలుగజేస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న మీ జీవితంలో మాత్రం పెను ప్రమాదాన్ని, పెను మార్పుల్ని సృష్టించే అవకాశం అయితే ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తుల నుంచి మీరు దూరంగా ఉండడమే మీకు ఎంతైనా మేలు. ఎందుకంటే గనక ఇప్పుడు ఉన్న మీ జీవిత భాగస్వామికి ఈ విషయం గనక తెలిస్తే, ఇప్పుడు ఉన్న మీ జీవిత భాగస్వామికి మీ గతం తాలూకు విషయం తెలిస్తే దానిలో మీ తప్పు ఏమాత్రం లేకపోయినప్పటికీ అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు మంచి మనసుతో సహాయం చేయాలనే ఆశిస్తున్నారు. ఇప్పుడైతే ఆ వ్యక్తి పట్ల మీకు ఎటువంటి దురుద్దేశము లేదు, ఎటువంటి బంధము లేదు.
కానీ మీరు మాత్రం నిందలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఆడవారైతే కనుక మీ భర్తకు గాని, అలాగే మీ కుటుంబ సభ్యులకు కానీ, అవివాహితులైతే మీ తల్లిదండ్రులకు కానీ తెలియకుండా మీ స్నేహితురాలికి, అదే మీ సన్నిహితురాలికి గనక మీరు సహాయం చేయాలనుకుంటే గనక మీరే సమస్యలో ఇరుక్కుపోతారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం తల్లిదండ్రుల సలహాలు మీకు ఎంతగానో అవసరం. అలాగే మీకు వివాహం అయి ఉంటే గనక మీ భర్తకు మాత్రం ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే తర్వాత తెలిసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్లిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీ స్తోమతకు మించి ఎటువంటి సహాయము చేయకండి. మీరు సహాయం చేయదలుచుకున్నారు, కానీ అది మీకు మేలుకరంగా ఉంటుందా లేకపోతే మీకే తిరిగి అవమానం పాలొస్తుందా అనేది మీరు ఊహించలేరు. కాబట్టి ఆ వ్యక్తిని మీరు గతంలో నమ్మినట్లు ఇప్పుడు నమ్మవద్దు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవండి. అలాగే వ్యక్తుల మనస్తత్వాలు కూడా మారిపోతూ ఉంటాయి. అవతల పరిస్థితి ఎట్లా ఉందో, ఎందువల్ల మీ వరకు సహాయం కోసం వచ్చారో తెలియదు. కాబట్టి మీరైతే అప్రమత్తంగా ఆచితూచి విషయాన్ని పూర్తిగా కనుక్కొని మాత్రమే సహాయం చేయండి. అలాగే మీ గతం తాలూకు చేదు అనుభవాల్ని మరొకసారి గుర్తు చేసుకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే గతించిపోయిన కాలాన్ని ఎవరు కూడా వెనక్కి తీసుకురాలేరు. దాని తాలూకా జ్ఞాపకాల్ని, అలాగే దాని తాలూకా విషయాలని మరొకసారి చర్చించుకోవడం వలన నష్టమే తప్ప ఎటువంటి లాభమూ లేదు. మగవారైతే కనుక మీరు సహాయం చేయాలని మంచి మనసుతో ఆలోచించినా కూడా ఎదుటి వ్యక్తి సహాయం పొందే అర్హత ఉందో లేదో ఒకసారి గమనించండి. నిజంగా ఆ స్త్రీ చెప్పేది నిజమా అబద్ధమా అనేది మీరు 1-2 సార్లు పరిశీలించండి. అలాగే మీరు కోల్పోయిన, అలాగే విడిచిపెట్టేసిన ఆ బంధం గురించి ఇప్పుడున్న మీ జీవితంలో ఎక్కువ స్థానం ఇవ్వడం మీకు మంచిది కాదు. అలాగే ఇప్పుడు ఉన్న మీ జీవిత భాగస్వామి కూడా బాధపడే అవకాశం కనిపిస్తుంది. తనకి మీరు ద్రోహం చేసిన వారుగా కనపడతారు. మీ మనసులో ఎటువంటి ఉద్దేశము లేకపోయినా కూడా నిందల పాలయ్యే ఉద్దేశమైతే, అవకాశమైతే మీరు ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ స్త్రీకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మీకు తెలియవచ్చు. అలాగే తన యోగక్షేమాలు ఎలా ఉన్నాయో మరొక స్నేహితుల ద్వారా అయినా మీకు తెలియవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే ఇది ఒకప్పుడు మీరు ఎంతగానో ఇష్టపడిన బంధం కాబట్టి తిరిగి మళ్ళా అదే ఆనందాన్ని మీరు పొందుకుంటారు. కాబట్టి తిరిగి కొనసాగించే ప్రయత్నాలైతే చేయవద్దు. ఎందుకంటే గనక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారి యొక్క మనస్తత్వం చాలా మంచిది. దాని మూలాన ఎదుటివారికి సహాయం చేయాలనే గుణాన్ని కలిగి ఉండి తొందరగా మోసపోతారు. అలాగే ఎదుటివారి మాటల్ని నిస్వార్థంగా నమ్మేస్తారు. దానివలన ఈ రాశివారు చిక్కుల్లో పడే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి ఆడవారైనా మగవారైనా సరే ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అయితే మీకు ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ తొందరపడకండి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఈ రాశివారు ఆర్థికంగాను, అలాగే ఆరోగ్యపరంగాను అన్ని విషయాల్లోనూ అనుకూలంగా ఉన్న పరిస్థితులున్నాయి. కాబట్టి మిమ్మల్ని నమ్మించడానికి, అలాగే మీతో పాటు కొన్ని మేలులు పొందుకోవటానికి ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఫలితం ఆశించి మీ వద్దకు చేరుకుంటారు. కాబట్టి మీరు 1-2 సార్లు ఎదుటివారికి సహాయం చేసేటప్పుడు అవతలి వారు చెప్పేది ఎంత నిజమో ఎంత అబద్ధమో ఆచితూచి సహాయం చేయండి. అది కూడా మీకు చేతనైనంత మట్టుకే చేయండి. అంతేకాని అంతకు మించి మీ శక్తికి మించి మీరు ప్రయత్నాలు చేస్తే గనక మీరు జీవితంలో కోలుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. నష్టాలనైతే చవిచూడాల్సి వస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.